హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ టాపిక్ ఏంటంటే దీనికి రిలేటెడ్ ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఆన్ బోట్స్ ఉంటాయి. ఇవన్నీ లైక్ సిమిలర్ టాపిక్స్ అనమాట. సో ఇది మనం స్కూల్లో చదివిన బేసిక్ స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద బేస్డ్ అయి ఉంటుంది. కానీ మనం స్పీడ్గా ఎలా చేయాలి, కన్వర్షన్స్ ఎలా చేయాలి, మిస్టేక్స్ రాకుండా ఎలా చేయాలి, అవన్నీ వీడియోస్లో చూద్దాం. అండ్ ఎస్పెషలీ మనం చేసే వీడియోస్, ఈ సిరీస్ మొత్తం ఎక్స్క్లూజివ్లో ఫర్ బిగినర్స్ అనమాట. అంటే మీరు బిగినర్స్లో ఉన్నారు, లైక్ బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం కష్టంగా ఉంది అనిపిస్తే దిస్ వీడియోస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. ఓకే ఫైన్. సో ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ అండ్ బేసిక్ కన్వర్షన్స్ ఉంటాయి చూసారా, అది వీడియోలో కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ కవర్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ జనరల్గా మనకి ఎగ్జామ్లో అడిగే ప్రాబ్లమ్స్ అవన్నీ చూద్దాం. ఓకే ఫైన్. సో స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఒకటే ఫార్ములా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మనందరికీ తెలిసిన బేసిక్ ఫార్ములానే. కానీ మనలో చాలామందికి ఎగ్జామ్లో టెన్షన్ వల్ల అవనివ్వండి, ఏదైనా ఫార్ములాస్ మర్చిపోతూ ఉంటాం. లేదంటే ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి చూసారా, లైక్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఇలాంటివి ఉంటాయి చూసారా. ఇలాంటి దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం ఈజీగా, లేదంటే మిస్టేక్స్ చేస్తాం కంగారులో. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎలా అంటే, మీరు జనరల్గా బైక్ మీద వెళ్తున్నారు, ఏ స్పీడ్లో వెళ్తున్నావు అని అడిగితే 30 kmph వెళ్తున్నాం, 30 km/h స్పీడ్ అలా మాట్లాడుకుంటాం కదా. సో ఇది స్పీడ్ జనరల్లీ. సో స్పీడ్ ఈక్వల్ టు ఫైన్. కిలోమీటర్ అంటే ఏంటి, డిస్టెన్స్ కదా. కిలోమీటర్ అంటే డిస్టెన్స్ మెజర్ చేయడానికి, లెంత్ మెజర్ చేయడానికి వాడతాం. సో డిస్టెన్స్ పర్ అంటే బై కదా, బై ఆర్. ఆర్ అది ఏ మెజర్మెంట్, అది టైందే కదా. సో టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇలా డిరైవ్ చేసుకోండి. సో దీని ప్రకారం ఇంకా ఫర్దర్గా మనం ఏం రాయొచ్చు, టైం ఈక్వల్ టు రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, డి బై ఎస్, డన్. అండ్ దెన్ డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ, డన్, అంతే. సో బేసిక్ ఫార్ములాస్ ఈ మూడు అనమాట. అండ్ దెన్ మనకు ఉండేవి ఏంటంటే కన్వర్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి km/hలో ఇచ్చారనుకుందాం, km/hలో ఇస్తే దాన్ని మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి, అంతేనా. సో km/hని మీటర్/సెకండ్ కింద కన్వర్ట్ చేయడానికి వీ నీడ్ టు మల్టిప్లై ద వాల్యూ బై 5/18. ఓకే. సో for example, some x km/h is equal to x into 5/18 meter/second. డన్. సేమ్ రివర్స్. ఇప్పుడు మీటర్/సెకండ్ని x మీటర్/సెకండ్ని కిలోమీటర్/h కింద కన్వర్ట్ చేయాలంటే x ఇంటూ 18/5 km/h. ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఇంత చేసిన ఎగ్జామ్లో గుర్తుండదు. సో సింపుల్గా ఏం చేయాలి, ఈ పర్టికులర్ థింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ చిన్న ట్రిక్ చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. km/h పెద్ద వాల్యూస్, మీటర్/సెకండ్ చిన్న వాల్యూస్. పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ కింద కన్వర్ట్ చేయడానికి మనం చిన్నది బై పెద్దది వేస్తాం. 5 చిన్న వాల్యూ, 18 పెద్ద వాల్యూ కదా. సో బిగ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ చేసినప్పుడు స్మాల్ బై బిగ్ వేస్తాం. స్మాల్ వాల్యూ టు బిగ్ వాల్యూ కన్వర్ట్ చేసినప్పుడు బిగ్ బై స్మాల్ వేస్తాం. ఇది కూడా మనకు గుర్తు రాలేదనుకో, ఆన్ స్పాట్లో గుర్తు రాలేదనుకో, సింపుల్గా కన్వర్ట్ చేసుకోండి ఆ టైంలోనే. ఎలా అంటే 1 కిలోమీటర్లో ఎన్ని మీటర్స్ ఉంటాయి, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, రైట్. 1 అవర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, బై పర్ కదా. సో బై 1 అవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60. అండ్ 1 మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 సెకండ్స్. సో 1 అవర్లో 60 into 60 సెకండ్స్ ఉన్నాయి, డన్. ఈ రెండు క్యాన్సిల్ చేయండి, 0 0 0 0, 2 3s 2 5s. సో 5/6 3s 18, 5/18 అంతే. సో km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయడానికి 5/18 ఇది వచ్చిందంటే అఫ్కోర్స్ దీని రెసిప్రోకలే, 18/5 మీటర్/సెకండ్ని km/hకి. ఓకే. ఈ బేసిక్, ఈ రెండు మాత్రమే బేసిక్. మీరు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండ్ km/h టు మీటర్/సెకండ్, మీటర్/సెకండ్ టు km/h, ఈ కన్వర్షన్స్ తెలుసుకుంటే చాలు, ఈజీగా ఏ ప్రాబ్లమ్స్ అయినా చేసేయగలరు. సో మనకు తెలిసిన ఇంకొక 2-3 బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయంటే దెన్ దేర్ స్పీడ్ షుడ్ బి సమ్డ్ అప్, అంటే వీ నీడ్ టు యాడ్ దేర్ స్పీడ్స్ అనమాట.
అదే సేమ్ డైరెక్షన్ అనుకో, సేమ్ డైరెక్షన్, దెన్ స్పీడ్స్ వీ నీడ్ టు సపరేట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఇటు సైడ్ 10 కిలోమీటర్స్ వెళ్ళారు అండ్ ఇటువైపు 10 కిలోమీటర్స్ వెళ్ళారు. సో వాళ్ళిద్దరికి ఒకరితో ఒకరికి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 10. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 20నే కదా. సో ఇక్కడ నుంచి ఒకరు రైట్ డైరెక్షన్కి వెళ్ళారు, ఒకరు లెఫ్ట్ డైరెక్షన్లోకి వెళ్ళారు. సో 10 + 10 20. సి మనం యాడ్ చేసాం ఇక్కడ. సో అదే ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, 10 కిలోమీటర్స్ వెళ్ళారు. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ అంటే ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తున్నట్టు. యూనో 2 ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే దాన్ని రిలేటివ్ స్పీడ్ అంటే ఒకదాంతో ఒకటి స్పీడ్ మనం కంపేర్ చేసినప్పుడు వీ నీడ్ టు యాడ్, అండ్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే సబ్ట్రాక్ట్ అని అర్థం. సి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు, ఇంకొకరు 12 కిలోమీటర్స్ వెళ్ళారు. సో వాళ్ళిద్దరి రిలేటివ్ డిస్టెన్స్ అడుగుతున్నాం, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటి. ఇక్కడ నుంచి వీళ్ళు 10 కిలోమీటర్స్ వెళ్ళారు, ఇక్కడ నుంచి 12 వెళ్ళారు. సో వాళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత ఉంది? 2 కిలోమీటర్స్, రైట్? అది ఎలా కనిపెట్టాం? 12 - 10. సో అది అందుకనే ఐ సెడ్ అంటే ఇది మనకి ఎగ్జామ్లో గుర్తురాదు కదా, ఆపోజిట్ డైరెక్షన్ అని మనకు తెలుసు, కానీ అక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా పిచ్చ కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్స్ మైండ్లోకి తెచ్చుకోండి, మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లో వెళ్తున్నారు అంటే దూరంగా వెళ్తున్నారు, సో యాడ్ చేస్తాం. అదే దూరంగా ఉన్నారనుకుందాం, మొత్తం ఒక 20 కిలోమీటర్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ తినొచ్చారు, ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ తినొచ్చారు. సో ఇద్దరూ కలిసి ఒకరి వైపు రావడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేసేసారు? 5 + 5 10 కిలోమీటర్స్ కవర్ చేసేసారు ఒకరికొకరు. సో యాడ్ చేస్తాం అనమాట. వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్, ఒకళ్ళు లెఫ్ట్కి వస్తున్నారు, ఒకళ్ళు రైట్కి వెళ్తున్నారు అలా. సో ఆపోజిట్ డైరెక్షన్స్ ట్రావెల్ చేస్తున్నారంటే వీ నీడ్ టు యాడ్. సేమ్ డైరెక్షన్స్ ట్రావెల్ చేస్తున్నారంటే వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ టు ఫైండ్ ద రిలేటివ్ స్పీడ్ అనమాట. అండ్ ఇంకొకటి మన దగ్గర ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టేసుకోండి, బికాస్ దాని డెరివేషన్ తెలుసుకున్న కన్ఫ్యూజనే. మీకు కావాలంటే లెట్ మీ నో, ఐ మేక్ అ షార్ట్ వీడియో, నెక్స్ట్ వీడియోలో నేను దాని డెరివేషన్ చెప్తాను. సో బేసిక్ దాని ఫార్ములా ఏంటంటే, ఒకవేళ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం, అండ్ దెన్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు y అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ 1 అంటే లెట్స్ మేబీ కార్ 1, కార్ 2 అనుకుందాం. దీని స్పీడ్ x, దీని స్పీడ్ y. సో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతారు. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, మనం జనరల్గా ఏం చేస్తాం, యావరేజ్ అంటే ఏంటి, x + y/2 అని చేసేస్తాం. బట్ స్పీడ్స్ ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడైనా యావరేజెస్ టాపిక్లో మనం నేర్చుకున్నాం కదా, ఏంటంటే యావరేజెస్ షుడ్ నెవర్ బీ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, బట్ వాల్యూస్ కెన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనం కావాలంటే డిస్టెన్సెస్ని యాడ్ చేస్తాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, అది మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ ఫార్ములా. సో ఇక్కడ యావరేజెస్ మనం ఎప్పుడు యాడ్ చేసి బై 2 అలా చేయకూడదు. సో ఇక్కడ ఎలా అంటే ఫార్ములా 2xy/x + y, ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఫార్ములాస్ అండ్ చిన్న బేసిక్ కన్వర్షన్స్ దట్ యూ నీడ్ టు నో టు సాల్వ్ స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం టాపిక్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, బేసిక్ కన్వర్షన్స్తో ప్రాబ్లమ్స్ అవన్నీ చూద్దాం. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ డూ లైక్, సో దట్ మీలాంటి ఇంకా చాలా స్టూడెంట్స్కి ఈ వీడియో రికమెండేషన్ వెళ్ళాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ టుమారో, బాయ్.